పలానోటి సంగతి ఏంది వాడా? చర్చికి పోతున్నాడా? బాగా పోతున్నాడుగా. ఆదివారం రాగానే తెల్లటి బట్టలు వేసి బ్రహ్మాండంగా పోతాడు, ఏదో పుస్తకం చేతబట్టి బ్రహ్మాండంగా పోతాడు, పుస్తకం చేతబట్టి. కానీ 6 రోజులు వాడు బ్రహ్మాండంగా బతుకుతాడు, పవిత్రంగా బతుకుతాడు. బిడ్డ అస్సలు సిగరెట్లు తాగడు, అస్సలు తాగడుగా, అస్సలు తాగడు. చర్చికి పోయింది, బ్రహ్మాండంగా పోయింది. అసలు అబ్బో ఆదివారం రాగానే మహాభక్తురాల్లాగా తెల్ల చీర కట్టిద్ది, అన్నీ తీసేసిద్ది, తెల్ల చీర కట్టిద్ది, బైబిల్ చేత పట్టిద్ది. నేను వస్తున్నాను రా భక్తురాలు అన్నంత బిల్డప్ ఇచ్చి పోద్ది. ఇక 6 రోజులు అమ్మగారి భక్తి జీవితం చూడాలా. మాకు తెలుసులే పోవా అంట. ఆ మనిషి బతుకంతా మాకు తెలిసిపో.